హాయ్ హాయ్ వెల్కమ్ టు వేద వ్లాగ్స్. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలండి. నేనైతే మా అన్న వాళ్ళందరికీ అయితే రాఖీ కట్టేస్తున్నాను. మరి మీరు మీ అన్నలకు తమ్ములకు రాఖీ కట్టేశారా? మేమైతే అందరం కలిసి పెళ్ళికైతే వెళ్ళామండి. మా అమ్మ మా అక్క వాళ్ళ పిల్లలు అందరం కలిసి పెళ్ళికైతే వెళ్ళాము. పెళ్ళి అయిపోయిన తర్వాత వచ్చే దారిలో మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. అక్కడ మా అన్నకైతే మేము ముగ్గురము కలిసి రాఖీ అయితే కట్టేశాము. రాఖీ కట్టి మా అన్న వదినల ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా రాఖీ కట్టడం అయిపోయిన వెంటనే ఇదిగో ఇలా వంటలు అయితే స్టార్ట్ చేసేసామండి. మా పిల్లలైతే బ్యాళ్ళు ఎలా రుబ్బుతున్నారో మరి చూడండి ఒకసారి మీరే. ఇవి ఈరోజు పూర్ణం అవుతుందో లేదో నాకైతే తెలియట్లేదు. ముగ్గురు కలిసి రుబ్బుతున్నా అవి పూర్ణం కావట్లేదు. చూడండి ఎలా రుబ్బుతున్నారో, ఎంత కష్టపడుతున్నారో చూడండి పూర్ణం చేయడానికి. నాకు తెలిసి ఈరోజు ఈ బ్యాళ్ళు మెత్తగా కావు, పిండి కాదు, పూర్ణం కాదు అనుకుంటున్నాను. రుబ్బుతూనే ఉన్నారు ముగ్గురు కలిసి. ఇంకా వీళ్ళ వల్ల కావట్లేదని పాపం మా అక్క వచ్చిందండి. మా అక్కనే ఇంకా బ్యాళ్ళు అయితే రుబ్బుకుంటుంది. నేను రుబ్బుతాను తీయండి, మీ వల్ల కావట్లేదని రుబ్బేస్తుంది. మా అక్క అయితే పిండి రుబ్బుకొని వచ్చేసరికి మేమైతే ఇదిగో ఇలా పిండి తడిపేసి ఇలా రేకులు అయితే పడుతున్నాము. అందరం కలిసి ఇలా పూర్ణ కజ్జికాయలు తయారు చేస్తున్నాము. అయినా అందరం కలిసి ఇలా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఒకరే చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఎవరికైనా, కానీ అందరూ తలా వచ్చి చేసుకుంటే ఈజీగా అయిపోతుంది పని కూడా. నాకైతే ఇలా చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా ఇలా చూడండి కజ్జికాయలు అయితే అన్నీ మా చిన్నక్క చూడండి ఒకసారి. మేమైతే పూర్ణ కజ్జికాయలు చేయమని కాల్చమని లోపలికి పంపిస్తూ ఉంటే తను ఏం చేస్తుందో చూడండి. కాలుస్తుందో తెలియట్లేదు, తింటుందో తెలియట్లేదు, ఎలా చేస్తుందో. సగం తింటుంది, సగం చేస్తుంది. ఇంకా పూర్ణ కజ్జికాయలు చేయడం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత మా అన్న మళ్ళీ చికెన్ తీసుకుని వచ్చాడు. ఇంకా వద్దు అన్న కూడా వినలేదు, చికెన్ అయితే తీసుకుని వచ్చాడు మా అన్న. మా అక్క అయితే చేస్తుందండి. ఇంకా వాళ్ళ మమ్మీకి గీత అయితే హెల్ప్ చేస్తుంది. ఇంకా అందులోకి ఏమేమి వేయాలో అన్నీ వేసేసింది. మా అక్కనే చేసింది. చికెను, మసాలా అన్నం అన్నీ మా అక్కనే చేసిందండి. మేము పిల్లలకు స్నానాలు చేయించేలోపు అన్నీ మా అక్కే చేసేసింది వంట మొత్తము. నిజంగా మా అక్క చాలా బాగా చేస్తుంది వంట అయితే. చికెన్ చాలా బాగుంది, సూపర్గా ఉందండి అసలు. ఇంకా ఫైనల్గా వంటలన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇలా అందరం కలిసి కూర్చొని అయితే తింటున్నాము. ఇంకా ఇలా అందరం కలిసి కూర్చొని తింటే చాలా హ్యాపీగా ఉంటుంది. అందరం కలిసి ఎలా చేసుకున్నామో అందరం కలిసి అలా తింటూ ఉంటే కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా 2 ముద్దలు ఎక్కువే తినచ్చు ఇలా తింటే. నాకైతే అలా చాలా ఇష్టం ఇలా తినడం. ఇంకా చూడండి అందరం కలిసి కూర్చొని తింటున్నాము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా తినడం అయిపోయిన తర్వాత ఇలా అందరం రెడీ అయిపోయాము ఊరికి వెళ్ళాలని మేము రెడీ అయితే మా వదిన చూడండి మా కోసం అయితే చీరలు అయితే తెచ్చింది. మా ముగ్గురికి, నాకు, మా అక్కకి, మా చిన్నక్కకు, మా పెద్దక్కకు ముగ్గురికి అయితే ఇలా చీరలు తీసుకొచ్చి పసుపు కుంకుమ, చీర, గాజులు, జాకెట్ ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న గాజులు చూసారా మీరు? మా పెదనాన్న తెచ్చాడండి మా కోసం. అన్నిటికంటే మాకు పెద్ద బహుమతి ఏంటంటే మా పెదనాన్న మా కోసం తెచ్చిన గాజులు. నిజంగా నాకు చెప్పలేనంత ఆనందంగా ఉందండి. మా పెదనాన్న మా కోసం ఇలా గాజులు తీసుకురావడము, చిన్నప్పుడు ఎలా తెచ్చి ఇచ్చేవాడో ఇప్పుడు కూడా అలాగే తీసుకుని వస్తున్నారు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది, నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. అన్నిటికంటే మాకు పెద్ద బహుమతి మా పెదనాన్న మా కోసం తెచ్చిన గాజులు. నిజంగా చాలా బాగున్నాయి. ఇంకా మాకైతే బట్టలు పెట్టేశారు. ఇంకా వాళ్ళ ఆశీర్వాదం అయితే మా పెదనాన్న ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. తర్వాత మా అన్న వదిన ఆశీర్వాదం అయితే తీసుకున్నామండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఓకే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. బాయ్ ఫ్రెండ్స్.